పోయిన ఇదే అంశాలు అసెంబ్లీకి వస్తే కూడా ఆయన మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అవసరమైతే తన సమయం తగ్గించుకునైనా కూడా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తానని కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. కానీ ఆ ప్రతిపక్ష హోదాకి సంబంధించి పట్టు మాత్రం వదలట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూడా ఆయన అదే ప్రస్తావించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ నాయకులు 10 మందిని అంతమందిని లాగేద్దాం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుందన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు నువ్వేం మాట్లాడతావు మాట్లాడని నేను మైక్ ఇచ్చాను, అది ఆయనకు నాకు తేడా, వాళ్ళు నాకు మైక్ ఇవ్వట్లేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను అని. సో ఇక్కడ ఆ కాంట్రడిక్షన్ కనిపిస్తోంది. ఇస్తామని వాళ్ళు అంటున్నారు, ఇవ్వట్లేదని నేను మీడియా ముందుకు వచ్చాను జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సరే, ఆ లెక్కలు ఏం చెప్పారు ఏంటి అనేది ఒకటి. ఎంతవరకు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము మా కాలంలో అంటే మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందని లోకేష్ అడుగుతున్నారు. దీనికన్నా ఏంటంటే కాంట్రవర్షియల్ కామెంట్ ఒకటి చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి మొదటి నుంచి కూడా పడదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతూ ఉండగా దెబ్బతీయాలంటే వైఎస్ఆర్సీపీని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే తీయగలరని అప్పట్లో ఆయనకు తెలుసు. సరిగ్గా అదే జరిగింది. కూటమి ఏర్పాటు చేయడము, పవన్కి ఈ రోల్ పోషించడము, కూటమి చాలా అనూహ్యంగా అధికారంలోకి రావడం అన్నీ జరిగిపోయాయి. బహుశా ఇవాళ ఆయన చేసిన కామెంటు అవుట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్లోంచి చేసినట్టే కనిపిస్తోంది. మీడియా మిత్రులు ప్రస్తావించినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే కామెంట్ చేశారో, మీకు ఓట్ల లేకపోతే సీట్ల ప్రకారం మీకు రావాలంటే ప్రతిపక్ష హోదా మీరు జర్మనీ వెళ్ళిపోవాలి అన్నారు. అదే ప్రస్తావిస్తే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఏదో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడని మాట్లాడారు. అంటే డిప్యూటీ సీఎం 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిచిన చరిత్ర ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో అలా మాట్లాడడంపై లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడదాం. నాదెండ్లు కూడా అన్నారు, జగన్ కోడికత్తికి ఎక్కువ గొడ్డకు తక్కువ అని మేము అంటే ఎలా ఉంటుంది, ఏది పడితే అది మాట్లాడతారా అని. మనతో పాటు పాపారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్కారం. అలాగే ఉండవల్లి అనూష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జనసేన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. పాపారావు గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ కూటమిలో 3 పార్టీలు అధికార పక్షం అయినప్పుడు మిగిలిన మేము ప్రతిపక్షమే కదా, మరి అప్పుడు చంద్రబాబుకి నేను ఇవ్వలేదా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇది ఆయన 5 ఏళ్ళు కూడా వదిలేటట్లేరు ఈ ప్రతిపక్ష హోదా సంగతి. క్లియర్గా ఇవాళ స్పీకర్ కూడా ఆయన ఏంటంటే రూలింగ్ ఇస్తున్నాను, మీరు అసెంబ్లీకి రండి, ప్రతిపక్ష హోదా ఇదిగో సో అండ్ సో రీజన్స్ వల్ల మీకు రాదు అని. ఏం చెప్తారు? ఫార్మాలిటీలు టీడీపీ గవర్నమెంట్ మాట్లాడేది కానీ, స్పీకర్ చెప్పేది కానీ ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం అది జరగదనేది. సరే, అది నిజమే. కాబట్టి ఏంటంటే మనం ఆ ప్రకారంగా దాన్ని ఖండించలేము. ఎందుకంటే నైతికంగా మాత్రమే విమర్శ అడుగుతున్నారు కాబట్టి ఇస్తే పోయేది ఏం లేదు అనుకున్నప్పుడు ఇస్తే బాగుంటుందా అనే దాని మీద, నిజంగా ఆయన జగన్ ఈ కారణం చేత అసెంబ్లీకి రావడానికి ఇష్టపడలేదు అనేది కనుక ఉంటే ఆ కారణాన్ని తొలగిస్తే అప్పటికి జగన్ రాకపోతే జగన్ ఎక్స్పోజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ కారణాన్ని తొలగించే బాధ్యత అయితే నిబంధనల ప్రకారం అది సాధ్యం కాకపోయినా దాని చేతిలో ఉన్న పని కాబట్టి అది రూలింగ్ పార్టీకి ఉన్నది. తర్వాత జగన్ విషయంలో చూస్తే దాన్ని మొండిగా పట్టుకుని వేలాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిపక్ష హోదా గురించి మొండిగా పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆయన అసెంబ్లీలోకి పోయి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చూసేది ప్రతిపక్ష హోదా ప్రకారం, రూల్స్ ప్రకారం ఆయనకు వచ్చే టైమో లేకపోతే ఇతరత్ర వాళ్ళు దాని ప్రకారం చూడరు. అవును, మామూలుగానే జగన్ అంటే జగన్ గానే చూస్తారు తప్పితే ప్రతిపక్ష నేత హోదాలో ఒకలాగా, ప్రతిపక్ష నేత హోదా లేకపోతే ఒకలాగా ప్రజల పర్సెప్షన్ ఆయన పట్ల ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఉండదు. కాబట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే జరిగే పరిణామాలు, ఆయన మాట్లాడినవ్వకపోవటమో లేకపోతే ఇంకోటి జరిగితే అది ఆయన ప్రతిపక్ష నేత అయినా కాకపోయినా ఒకే రకమైన రియాక్షన్ జనాల్లో వస్తుంది. కాబట్టి ఆయన ఆ హోదా ఆయనకి సంబంధించినంత వరకు అది ఒక ఆయన మైండ్ లో స్టిక్కీగా ఉంది తప్పితే అది పెద్ద జనాల దృష్టిలో అది అసలు అది దృష్టిలో పెట్టుకునే చూడరు. జగన్ ని కానీ చంద్రబాబు చూస్తే ఎవరిని చూస్తే అంటే ఊరికే ఆయన ఊరికే అది యాగీలా చేస్తున్నారు తప్ప నిజంగా మీరు అన్నట్టు రాష్ట్ర ప్రజలకు అది పెద్ద అంశం కాదు. ఆయన వచ్చి మాట్లాడేటప్పుడు ఈయన ప్రతిపక్ష నేత హోదాలో ఇంక నిమిషాలు వస్తాయి లెక్కలేసుకుని చూడరు కదా. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన సరిగ్గా మాట్లాడుతున్నాడా లేదా, అంతే, అలాగే రెండో పక్షం ఆయనతో సరిగ్గానే వ్యవహరిస్తుందా లేదా, ఇట్లాంటివి చూసుకుంటారు తప్పితే ప్రజలకి ఆయన ప్రతిపక్ష నేత హోదాలో అంటే ప్రోటోకాల్ ప్రజలకి ఏం అవసరం అండి. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి సభలో జరిగిన అవమానం కానివ్వండి, రకరకాల మాటలు కానివ్వండి, బహుశా వాటి తాలూకా రిఫ్లెక్షన్ ఇప్పుడు వస్తుందనే అన్న కాస్త ఇబ్బంది, భయం ఉండొచ్చా? మేబీ రూలింగ్ పార్టీగా చంద్రబాబు వదిలిపెట్టలేకపోవచ్చు. నా మీద జరిగింది కాబట్టి నేను చేస్తానని ఆయన అనుకోవచ్చు. కానీ ప్రతిపక్ష నేతగా జగన్ కనీసం ఇప్పుడైనా, గతంలో వాళ్ళు చేసింది ఏదో చేశారు, అయిపోయింది. వైసీపీ చేసింది ఏదో చేసింది, అయిపోయింది. ఇప్పటికైనా ఒక ఈ కక్ష సాధింపు రాజకీయాలు కూడా కొంప ముంచుతున్నాయి. వైసీపీ కొంప ముంచిన వాటిల్లో ప్రధానమైంది ఏంటంటే, ఒకటి ప్రధానమైంది ఈ రకంగా
రెండో వాళ్ళ మీద ఒక రకమైన కక్ష సాధింపు ధోరణి అనేది కొంత వైసీపీని నష్టపరిచింది. అవును. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో, నవరత్నాల విషయంలో ఆయన చేయగలిగిందంతా చేశాడు. ఆ విషయంలో నిస్సందేహంగా వేరే చూపించగలిగిన వాళ్ళు లేరు. అభివృద్ధి లేదనే అభ్యంతరం ఉంది, అది వేరే విషయం. సరే, అది కాకుండా మిగతా విషయాల్లో ఏంటంటే ఈయన బటన్ నొక్కి నెలంతా మిగతా కార్యక్రమాల్లో ఉంటున్నాడు, ప్రతిపక్ష నేతలను వేధించడం, లేకపోతే ఇట్లాంటివి అభ్యంతరాలు ఉన్నాయి. కనీసం ఇప్పుడు స్టాప్ ఇట్. ఈ విక్టిమ్ బాగా పొజిషన్ లో చెప్పారు. ఆ నిలబడి విక్టిమ్ మాట్లాడాల్సిన అవసరం విక్టిమ్ లేదు. నన్ను గ్యాలరీ victimize ఆ చేస్తున్నారని గ్యాలరీకి మాట్లాడాల్సిన అవసరం లేదు. బాగా చెప్పారు. గ్యాలరీకి విక్టిమ్ కార్డు ప్లే చేయడం ఇంకా ఆపేయాలి. ఆపేస్తే మంచిది. ఎందుకంటే అంత అనూష ముందు గారు. ఇప్పుడు ఇవన్నీ అదిగా అసలు విక్టిమ్స్ అంటే ఇప్పుడు విక్టిమైజేషన్ ఉంది, వీళ్ళు కూడా చేస్తున్నారు. టీడీపీ కూడా కక్షాదింపు చేస్తుంది, ఉమ్. వైసీపీ ఎలా చేస్తుందో వీళ్ళు ఇంకా రెట్టింపు చేస్తున్నారు. కానీ జగన్ కే విక్టిమైడ్, జగన్ దగ్గరికి వచ్చిన ఇష్యూస్ ఏంటి? జగన్ ఏ బాధితుడు, ఏ రకమైన బాధితుడు? ఉమ్. ఇంతమంది పోసారి వెళ్ళొచ్చు, పోసాది తప్పులు ఉండొచ్చు, ఆయన బూతులు మాట్లాడాడు, ఎన్ని తప్పులే. ఉమ్. సరే, దానిలో కొంత ఎక్స్ట్రా రియాక్షన్ ఉంది. ఇట్లా చాలా మంది విషయంలో ఎక్స్ట్రా రియాక్షన్స్ ఉన్నాయి. Right. అవన్నీ పక్కన పెడితే జగన్ కి ఏంటి అసలు? జగన్ కి ఇమీడియట్ అంటే తన పార్టీ వాళ్ళకి జరుగుతున్న వచ్చిన ఇబ్బంది ఆయన ఇబ్బంది కరెక్టే, కానీ ఆయన అసెంబ్లీలో పోయి ఆ ఇబ్బందులు లేవనెత్తాల్సిన వ్యక్తి బాధ్యతను వదిలేసి తన పార్టీ వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలను అసెంబ్లీ వేదికగా కాదండి, ఇప్పుడు ఒకటి కాదండి, విక్టిమ్ ఇప్పుడు కార్డు ప్లే చేయటం కంటే కూడా అసెంబ్లీలో ఒక పోరాట యోధుడిగా ఆయనకి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనూష్ గారినే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఉండవల్ అనూష్ గారిని. ఆమె ఏమన్నా మాట్లాడాలంటే స్పోక్స్ పర్సన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఎందుకంటే వారు చట్టసభలో ప్రస్తుతం లేరు కాబట్టి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో సభలోకి వెళ్ళలేరు. కానీ జగన్మోహన్ రెడ్డికి వారి సభ్యులకి అవకాశం ఉండి, అధికారం ఉండి